అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఎప్పుడు చేసే విధంగా కాకుండా బజ్జీ మిర్చి ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా మసాలా చేసి ఇలా బజ్జీ మిర్చి చేశారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి. అంత రుచిగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చేయటం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. అలాగే ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. చిన్న కప్పుతో వేస్తున్నానండి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మాడిపోనియకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని 1 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి రెండింటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. రెండింటిని చూడండి, రెండింటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చాను. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగంత చింతపండు అండి కొద్దిగానే వేసుకోవాలి. వేసుకొని మూడింటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు దీనికి సరిపోయేంతనే ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఒక 1 టీ స్పూన్ వేసాను. అలాగే ఒక 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఓన్లీ ఈ మసాలాకు సరిపోయేంతనే వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక కొద్దిగా అంత బ్లాక్ సాల్ట్ అండి, ఇది ఖచ్చితంగా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది ఇది వేసుకోవటం వల్ల. కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. లూజ్గా పట్టొద్దండి, ఇలా గట్టిగా పేస్ట్ లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలి, మరీ స్మూత్గా పట్టొద్దు. కొద్దిగా ముక్కలు ముక్కలుగా అలా ఉండేటట్టు ఇలాగ ఉండాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ఎత్తి పెట్టుకోవాలి. దీన్ని ఇలా చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే 1 వీక్లో ఎప్పుడైనా బజ్జీలు వేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చేసి పెడతానండి. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వీక్లీ 2-3 టైమ్స్ అయినా బజ్జీలు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మసాలా చేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కేజీ మిర్చి తీసుకున్నానండి. ఇలాంటివి తీసుకున్నాను. ఈ మిర్చి కంటే మీరు ఇంకా కొద్దిగా బ్లాక్గా ఉంటాయి చూడండి, అవి అయితే కొద్దిగా కారంగా ఉంటాయి. అలాంటివి అయితే బెటర్ అండి, కానీ నాకు ఇవే దొరికాయి. ఇప్పుడు దీని లోపల విత్తనాలు తీసేసుకోవాలి. అన్నీ ఇలా విత్తనాలు తీసి పెట్టుకున్నానండి కడుక్కొని. ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. చక్కగా మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఆ మిర్చి బయటకు రాకుండా లోపట మాత్రమే మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి. కొద్దిగానే కాకుండా మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి. మిర్చి బయటకు రాకూడదు ఆ పేస్ట్ అనేది. అన్నింటికి ఇలాగే తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మిర్చి బయటకు రావద్దు, అలాగే లోపల మొత్తం ఫుల్ అవ్వాలి. పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటప్పుడు బజ్జీ చేసేసుకోవచ్చండి ఈ విధంగానే. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్పు శనగపిండి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి, లేదా ఒక 2-3 టీ స్పూన్ల బియ్యపిండి వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి పైన. ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఒక 1 టీ స్పూన్ వరకు వేశాను. ఈ పిండికి సరిపోయే అంతనే వేసుకోవాలి. దేని దానికి ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఒక 2 టీ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కలర్ కోసమేనండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్కి తక్కువగా తీసుకున్నాను. బేకింగ్ సోడా, తినే సోడా అంటే ఇంకా తక్కువగా వేశాను. వేసి అంతా కలుపుకోవాలండి ఈ పొడి పిండిని. ఫస్ట్ ఇలా స్పూన్తోనే కలుపుకోండి. పొడిపిండిని కలుపుకున్న తర్వాత నేను మిర్చి, అది వైట్ మిర్చి తీసుకున్నాను కదండి, అందుకని అవి కారం ఉంటాయో లేదో అనుకొని ఒక 1/2 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. లేకపోతే మీరు బ్లాక్ తీసుకుంటే మిర్చి కారం ఉన్నాయి అనుకుంటే ఈ కారం పొడి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి, ఆప్షనల్. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పల్చగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దండి. మనము ఇలా ఫింగర్ పెడితే ఫింగర్కి మొత్తం కోట్ అయ్యేటట్టు ఉండాలండి. అంటే ఈ ఫింగరే బజ్జీ అనుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. అలాగైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది.
మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకా కొద్దిగా పిండి వేసి కలుపుకోవచ్చు, లేదా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీ వేసే ముందు మనము పొయ్యి పైన నూనె వేడి చేసుకుంటాం కదండి, అందులో నుండి వేడైన నూనెని ఒక 1 టీ స్పూను వేడి నూనె వేసి కలుపుకోవాలండి. బజ్జీ వేసే ముందు కలుపుకోండి. అలాగైతే చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. అచ్చం బయట వాటిలాగానే వస్తాయండి ఇలా నూనె వేసి కలుపుకోవటం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత మిర్చి బజ్జీ తీసుకొని, మనం స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీ తీసుకొని, మనము ఎక్కడైతే అది బ్యాటర్ లోపల స్టఫ్ పెట్టుకున్నామో కట్ చేసుకున్నామో అది క్లోజ్ చేసేటట్టు పిండిని మొత్తం ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా పిండిని అంతా పట్టించేసి ఇలా నూనెలో వేసి ఫ్రై చేసుకోవటమేనండి. మనం ఇది పిండి కలిపే అంతవరకు మనం నూనె వేడి చేసుకోవాలి పొయ్యి పైన. ఈ నూనెలో పట్టే అంతవరకే వేసుకోండి ఫస్ట్ అయితే. మరీ ఎక్కువగా వేయొద్దండి, వేస్తే ఫ్రీగా వేగవు, దీంట్లో అంటుకున్నట్టు ఎక్కువగా బొడిపలు వచ్చినట్టు అలాగ వేగుతాయి. ఇలా కొద్దిగా సగం వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఇవి తీసేసుకున్న తర్వాత నేను ఇంకొకసారి వేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని ఇవి కూడా సగం వేగే అంతవరకే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అలాగైతే చక్కగా వేగుతాయి. ఇలా సగం వేగిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారి ఫ్రై చేసుకోవాలండి. అలాగైతే లోపల మిర్చి కూడా చక్కగా ఉడుకుతుంది, లేకపోతే పచ్చిగా ఉండి బాగోదండి. ఎప్పుడు బజ్జీ మిర్చి ఇలాగే చేసుకోవాలి, మిరపకాయ బజ్జీలు ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. ఇలా సెకండ్ టైం వేసి అంత మంచిగా పైన కలరు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని, లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన కొద్దిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి స్పాంజీగా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మసాలా చేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఎప్పుడు కూడా ఈ విధంగానే చేయమంటారు, అంత రుచిగా ఉంటాయి. చేయటం కూడా చాలా ఈజీ కదండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.